విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్ ట్రైన్ నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కేవలం 9 గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు చేరుకోవచ్చు. ఇది స్టార్ట్ అయితే దాదాపు 3 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ వందే భారత్ ట్రైన్ బెంగళూరు వెళ్లేవారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకు ఉపయోగపడనుంది. మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్ కార్, 1 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉండనున్నాయి. కొత్తగా రాబోయే ఈ ట్రైన్ విజయవాడలో ఉదయం 5 గంటల 15 నిమిషాలకు బయలుదేరి తెనాలి 5 గంటల 39 నిమిషాలకు, ఒంగోలు 6 గంటల 28 నిమిషాలకు, నెల్లూరు 7 గంటల 43 నిమిషాలకు, తిరుపతి 9 గంటల 45 నిమిషాలకు, చిత్తూరు 10 గంటల 27 నిమిషాలకు, కాట్పాడి 11 గంటల 13 నిమిషాలకు, కృష్ణరాజపురం 13 గంటల 38 నిమిషాలకు, ఎస్ఎంబీటీ బెంగళూరుకి 14 గంటల 15 నిమిషాలకు చేరుతుంది. అంటే కేవలం 4.5 గంటల్లోనే విజయవాడ నుంచి తిరుపతికి చేరుకోవచ్చు. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ ట్రైన్ బెంగళూరులో మధ్యాహ్నం 14 గంటల 45 నిమిషాలకు స్టార్ట్ అయి కృష్ణరాజపురం 14 గంటల 58 నిమిషాలకు, కాట్పాడి 17 గంటల 23 నిమిషాలకు, చిత్తూరు 17 గంటల 49 నిమిషాలకు, తిరుపతి 18 గంటల 55 నిమిషాలకు, నెల్లూరు 20 గంటల 18 నిమిషాలకు, ఒంగోలు 21 గంటల 29 నిమిషాలకు, తెనాలి 22 గంటల 42 నిమిషాలకు, విజయవాడకు 23 గంటల 45 నిమిషాలకు చేరుకుంటుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వారికి వారానికి 3 రోజులు మాత్రమే నడిచే మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్ వెళ్లే కొండవీడు ఎక్స్ప్రెస్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంది. త్వరలో రాబోయే వందే భారత్ ట్రైన్తో తక్కువ సమయంలోనే గమ్యస్థానాలను చేరుకోవడంతో పాటు ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. రాబోయే 2-3 ఏళ్లలో దేశంలో 200 కొత్త వందే భారత్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో చైర్ కార్తో పాటు స్లీపర్ ట్రైన్లు కూడా ఉండనున్నాయి. అదేవిధంగా 100 అమృత్ భారత్, 50 నమో భారత్ ర్యాపిడ్ రైళ్లు, 17,500 జనరల్, నాన్ ఏసీ కోచ్లు రాబోతున్నాయి. కొత్త అమృత్ భారత్ రైళ్ల ద్వారా తక్కువ దూరం ఉన్న నగరాలకు కనెక్టివిటీ మరింతగా పెరుగుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే శాఖకు 2.52 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు చేసిన విషయం తెలిసిందే. కొత్త రైళ్లు, ఆధునిక కోచ్లు సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి. రాబోయే 4-5 సంవత్సరాలలో రైల్వేలో 4.6 లక్షల కోట్ల రూపాయల విలువైన కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయనున్నారు. కొత్త లైన్ల నిర్మాణంతో పాటు డబ్లింగ్, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, ఫ్లైఓవర్, అండర్పాస్ల నిర్మాణం, ఇలా అనేక పనులు ఇందులో ఉన్నాయి. అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2000 జనరల్ కోచ్లను తయారు చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.